మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఈరోజు వాసవి జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగా గుంతకల్ ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో శ్రీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అత్యద్భుతంగా ఈ రోజు ప్రారంభించి పౌర్ణమి అంటే మే 1వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమాల విశేషం ఏమంటే దేశంలో ఎక్కడైనా ఎలా అయినా దేవాలయాలు ఉండొచ్చు, కానీ ఈ రోజు అంటే దశమి రోజు, వైశాఖ శుద్ధ దశమి రోజు అమ్మవారి జయంతి. ఆ అమ్మవారి జయంతి రోజే ఇక్కడ సూర్యకిరణాలు అమ్మవారి మీద పడతాయంటే 65 సంవత్సరాల క్రితం మా పూర్వీకులు ఈ దేవాలయాన్ని ఎలా అద్భుతంగా నిర్మించారనేది ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. ఇంత అద్భుతమైన వాస్తు ఉండి ఈ యొక్క పట్టణాన్ని ప్రజలందరినీ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని దీవిస్తున్న అమ్మవారిని ప్రజలందరూ ఈ రోజు నుంచి 1వ తారీఖు వరకు ప్రతిరోజు దర్శించుకొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని అన్నిటి కూడా వివిధ విధానాలు ఇచ్చి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ఆదివాసీ సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి. అందరికీ నమస్కారం. గుంతకల్లో 65వ అమ్మవారి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి ఉత్సవాలు ఆదివాసీ సంఘం ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారిలో 1961లో పౌర్ణమి రోజు ప్రతిష్ఠించబడింది. కాబట్టి అమ్మవారి జయంతి నుంచి ప్రతిష్ఠ వరకు ఈ 6 రోజులు కూడా రోజు ఒక కార్యక్రమం ఉంటుంది. ఈ రోజు పొద్దున్నే రామస్వామి నుంచి కలశాలు తీసుకురావడం జరిగింది. అయిన తర్వాత కలశాలతో అమ్మవారికి చీరాభిషేకం అయిన తర్వాత ఈ రోజు అమ్మవారి జయంతి రోజు ఈ సూర్యకిరణాలు పడేయడం ఇక్కడ విశేషం. అమ్మవారి అమ్మవారి చీరాభిషేకం సూర్యకిరణాలు పడుతున్నాయి. అలాగే మధ్యాహ్నం హోమం ఉంటుంది, సాయంత్రము వెండి రథము. ప్రతిరోజు కూడా ఈ 6 రోజులు కూడా రోజు కూడా రేపు సౌందర్యారి హోమం, మర్నాడు పుష్పాలతో అర్చన, అలాగే బుధవారము కలశాలతో స్వామికి అమ్మవారికి ఇది ఉంటుంది. అలాగే నరసింహస్వామి జయంతి రోజు ఆ రోజు కూడా నరసింహ ఉత్సవాలు ఉంటాయి. చివరి రోజు కూడా అమ్మవారి ఊరేగింపు. ప్రతిరోజు కూడా ఈ 6 రోజులు వెళ్ళడంతో జరుగుతుంది. మొన్ననే వైసపెట్టకొండ ఇంజనీర్ గారు వచ్చి ఇక్కడ చూసిన అమ్మవారిని సేమ్ వైసపెట్టకొండలో ఏ దిక్కునైతే ప్రతిష్ఠించబడిందో సేమ్ అదే విధంగా చాలా అద్భుతంగా అప్పట్లో అమ్మవారిని ప్రతిష్ఠ చేశారని చెప్పి ఇంజనీర్ చెప్తున్నారు. అందరూ కూడా ప్రతిరోజు కూడా 6 రోజులు కూడా అమ్మవారి జయంతి ఉత్సవాలు అమ్మవారిని ఆశీర్వాదం తీసుకుని తీర్థ ప్రసాదాలు తీసుకొని అమ్మవారి ఇది ఉండాలని చెప్పి అందరూ కూడా వాళ్ళు ప్రతిష్ఠించడంలో ఒక అద్భుత దృశ్యంతో అద్భుత వాస్తుతో అమ్మవారిని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. 65 సంవత్సరాల క్రితం, 3 సంవత్సరాల క్రితం మనం గమనించినప్పుడు అమ్మవారి వాసవి జయంతి రోజున ఎవరై లోపలైతే మన ప్రత్యక్ష దైవం శ్రీ సూర్యనారాయణ కిరణాలు కరెక్ట్ గా అమ్మవారి వాసవి జయంతి రోజున అమ్మవారి ముందు పడతా ఉన్నాయి. అది మన కమిటీ అందరము గుర్తించిన తర్వాత 3 సంవత్సరాల నుంచి కూడా దేశంలో ఎక్కడా లేని విధంగా అక్కడ తిరుమలలో నక్షత్రం రోజు ఎక్కడైతే స్వామివారి మీద సూర్యకిరణాలు పడతాయో ఆ విధంగా ఇక్కడ కూడా గురునింద
गुरुवृन्दादि दोष निवृत्ति अर्थम आध्यात्मिक आदिभौतिक आदिदैविक दुःखत्रय निवारण अर्थम परचक्र पर इंद्र परतंत्र परकृत्यु मारणादि षट्कोन्मद्रव बहि शत्रूणां विनाशनार्थम् अस्मिन् ग्रामे अस्मिन् राष्ट्रे अस्मिन् देशे अस्मिन् परिसर देशे च निवासिनाम् अतिवृष्टि अनावृष्टि राज भाग श्याम डाम्बर महामारी नमो अष्टमे अग्रे नमः साक्षादमेकदे अथोये अस्मदत्तामहन्तेभ्यो गुरुवृन्दादि दोष निवृत्ति अर्थम आध्यात्मिक आदिभौतिक आदिदैविक दुःखत्रय निवारण अर्थम परचक्र पर इंद्र परतंत्र परकृत्यु मारणादि षट्कोन्मद्रव बहि शत्रूणां विनाशनार्थम् अस्मिन् ग्रामे अस्मिन् राष्ट्रे अस्मिन् देशे अस्मिन् परिसर देशे च निवासिनाम्